ఇంకో నేషనల్ అవార్డు రెడీగా పెట్టుకోవాలి ఖచ్చితంగా రెండు ఖచ్చితంగా అంటే ఈసారి ఈ పార్ట్ కి కూడా ఖచ్చితంగా ఇంకో నేషనల్ అవార్డు కన్ఫర్మ్. మరి ఈసారి యాక్టింగ్ పరంగా వస్తుందా లేదంటే సినిమా కాన్సెప్ట్ వైజ్ గా డైరెక్షన్ పరంగా ఏ విధంగా వస్తుందా? యాక్టింగ్ పరంగా హీరో యాక్టింగ్ పరంగా అయితే అసలు తగ్గేదే లేదంటారా? లేదు. సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ అంటే మేమైతే చాలా హైప్ లో ఉన్నాం. బాగుంటది సినిమా, బాగుంటది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ డే కలెక్షన్ 300 crores పక్కా. అంటే ఇక్కడ రెండు టార్గెట్లు చూస్తున్నారు. మొదటి రోజు ఫస్ట్ డే కలెక్షన్ అనేది 300 కోట్లు దాటాలి, ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలంటారు. ఖచ్చితంగా చేయగలుగుతుందా? 300 crores పక్కా పక్కా. సెకండ్ రికార్డ్ వచ్చినట్టు దాదాపు 1200 కోట్లు దాటాలి ఓవరాల్ గా అనేటట్టు కొంత టాక్ అయితే వినిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఒక అభిమానికి ఫస్ట్ డే రికార్డ్ అయితే చెప్పగలను, సెకండ్ అది చెప్పలేము. ఓకే, అవుతే కన్ఫర్మ్ అవుతుంది అది కూడా. ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ వన్ సైడ్ లేదంటే వేరే అభిమాన? లేదు, అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ ఫ్యాన్. ఎందుకు నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం? ఎందుకంటే స్టైల్ డాన్స్ అంటే చాలా మంది కూడా డాన్స్ స్టైల్ చేస్తారు. అవి కాకుండా ఇంకేం చూసు బాగా నార్మల్ గా బాగా ఉంటారు జెన్యూన్ గా. మరి ఇప్పుడు కొంత నెగిటివ్ కనబడుతుంది కదా, దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడొచ్చు? నెగిటివ్ అంటే నెగిటివ్ చేసే వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, అది అతనేం పట్టించుకోరు. ట్రోల్ చేసేటోళ్ళు ట్రోల్ చేసుకుంటారు, కానీ సినిమా పరంగా మాత్రం యాక్టింగ్ పరంగా మాత్రం హీరో మాత్రం అది నడుస్తూనే ఉంటది. అంటే ఇప్పుడు రేట్లు కూడా ఇంత రేట్లు పెట్టారు కదా మూవీకి, రేట్లు అనేది ఇప్పుడు ఎఫెక్ట్ కాదు, సామాన్యులు చూడలేకపోతే 1200 రేట్ పెట్టారు ఒక టికెట్ వచ్చేటప్పుడు. రేటు గురించి మేము ఏం చెప్పలేము. అంటే అది రీజనబుల్ కాదు ఒక అభిమానులకు కానీ సాధారణ ఆడియన్స్. ఇప్పుడు అభిమాని అంటే ఎంతన్నా పెట్టి చూడడానికి రెడీ ఉంటారన్న, వేరే వాళ్ళు చూస్తారు చూడరు, అట్లా ఉంటది కదా. ఓకే, ఖచ్చితంగా ఫైనల్ గా అయితే మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప 2 అనేది ఈ రోజు నైట్ 9:30కి బెనిఫిట్ షోలు పడుతున్నాయి, ఎలా ఉండబోతుంది? కరెక్ట్ బ్లాక్ బస్టర్ ఆల్ ఇండియా సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ఇండియా సూపర్ హిట్ అది. మరి 3D వెర్షన్ ఆగిపోయింది కదా ప్రెజెంట్ చూసుకుంటే. 3D వెర్షన్ గురించి మనకు అంత ఇది లేదు, 2D వరకు అవగాహన లేదు. నార్మల్ ఆయన డాన్స్ గానీ పర్ఫార్మెన్స్ పుష్ప అవన్నీ చూసేసాం. నేషనల్ అవార్డు మొత్తం ఇంకా ఇండియాకే రాంది ఆయన ఒక్కడికి వచ్చింది. ఇది దాన్ని బ్రీట్ 100% చేస్తుంది. మధ్యలో శ్రీలీల ఐటమ్ సాంగ్స్ పాటలే ఇప్పుడు ఇంత పైగా రన్ టైం కూడా 3 hours 20 minutes పెట్టిండు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉంటుంది? 100 CR ఉండొచ్చానా? 100 అంటే నార్మల్ మన స్టేట్ లో అంటున్నాను. వరల్డ్ వైడ్ గా ట్రిపుల్ ఆర్ రికార్డ్ అనేది దాదాపు 200 నుంచి 300 కోట్లు అయితే ఇది ఒక 500 బ్రేక్ చేయాలని చెప్పి మూవీ టీం ఎదురు చూస్తున్నారు. మీరే ఎక్స్పెక్టేషన్స్ వస్తాయనుకుంటున్నారు? ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నామన్నా. తమ్ముడు ఒకసారి బ్రో అన్నకు జై పుష్ప 2, జై పుష్ప, జై అల్లు అర్జున్. మరి ట్రోలర్స్ కి ఏం చెప్తారు మీరు? ట్రోలర్స్ కి ఇదే చెప్తాను, చూపించింది ట్రోలర్స్ కి. ఓకేనా, పుష్ప 2 సినిమా టికెట్ అనేది కొంత బడ్జెట్ ఎక్కువ. టికెట్ వచ్చేటోడికి అన్న ఇగో బడ్జెట్ ఇప్పుడు వాళ్ళు తీసిన సినిమా అట్లాంటిది అన్న. పుష్ప 2 టికెట్ అనేది 1200 రూపాయలు పెట్టారని చెప్పి ప్రొడ్యూసర్ నే డైరెక్ట్ గా మీకు ఒక అభిమాని అవునవును అడిగా. నేను సమాధానం ఏంటి అన్న? ఫస్ట్ థింగ్ హీరో రెమ్యునరేషన్ వాళ్ళకు 3 years హార్డ్ వర్క్ ఉంటది కదా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీకే కదా ఆ ప్రైజ్ అనేది, ఫస్ట్ వీక్. ఇప్పుడు ఫ్యాన్స్ అనేటోళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు 3 సంవత్సరాలు కష్టపడి ఒకటే సినిమా కోసం ఆయన ఒక 300 కోట్లు ఇంత మంది ఉన్నారు, వాళ్ళందరికి మరి రెమ్యునరేషన్ ఉండాలా ఉండకూడదా? 400 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్షన్ అంటే ఒక 2000 crores అన్న. 2000 crores పక్కా 200%. రికార్డుల వరకు చేరుకుంటదంటారా? చేరుకుంటే దాటుకుంటది. సినిమా 3 గంటలు ఉంది, ఓవరాల్ బడ్జెట్ 3000 కోట్లు పెట్టింది. అన్ని రికార్డు బాక్స్ ఆఫీస్ మెంబర్ 1500 కోట్లు. రికార్డు బదులు కొడతాం, పక్కా బదులు కొడతాం.
తప్పకుండా ఇప్పుడు అన్నయ్య వస్తుండు, అన్నయ్య కోసం వెయిటింగ్ మేమంతా. ఎవరు వస్తున్నారు? బన్నీ అన్నయ్య వస్తుండే, ఇప్పుడు 9:30కి వస్తున్నాడు ఇక్కడికి. పక్కా అన్నయ్య కోసం మేము వెయిటింగ్. సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండబోతాయి? వేరే లెవెల్ అండి. గతంలో RRR రికార్డు, KGF, బాహుబలి రికార్డులు ఉన్నాయి. అవి బద్దలు కొట్టి ఎదరికెళ్తుందా లేదంటే వాటితో పోటీ పడతా? ఆరామ్సే బ్రేక్ అయిపోతాయి అన్ని బ్రేక్ అవుతాయి. ఈ రోజు ఒక్క షో చూసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మీరు టాక్ అడగండి, మీకే తెలుస్తుంది. ఎందుకు మీకు అంత నమ్మకం వచ్చింది ఆ సినిమా మీద? పుష్ప 1 చూసారు కదా, అంటే అనేది ఇప్పుడున్న ఏవైతే ఇప్పుడు 3 సినిమాలు చెప్పానో ఈ సినిమాలు ఏమి బ్రేక్ చేయలేదు కదా. పుష్ప 2 చేస్తుంది. మీరు నేషనల్ అవార్డు విన్ అయిందంటే అర్థం చేసుకోండి. యాక్టింగ్ లో నేషనల్ అవార్డు, ఇప్పుడు నేషనల్ 2 కూడా విన్ అవుతాడు మళ్ళీ పక్కా, రెండోసారి పక్కా. ఇదైతే పక్కా, తగ్గేదేలే. ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే ఇక నేను చెప్పలేను, కానీ అన్నిటికంటే వేరే లెవెల్ ఉంటాయి. RRR రికార్డు 250 కోట్ల నుంచి 300 కోట్లు ఫస్ట్ డే దాటాలనేటట్టు టార్గెట్ ఉందని చెప్తున్నారు. దాటేసారి. అరే సినిమా థియేటర్ లాగా రాకముందుకు 100 కోట్లు దాటిందంటే థియేటర్ లాగా వచ్చే దాటదా? అంటే థియేటర్ లో రాకముందు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. 2 సార్లు ఓకే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సినిమా పడుతుంది, మేము చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, వేరే లెవెల్ తీసుకుపోతాం పక్కా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పెద్ద జాతర, బాగుంటది సినిమా, ఎంజాయ్ చేద్దామని బాగా ప్రిపేర్ అయి ఉన్నాము. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి అందరికి పెద్ద ర్యాంప్ ఇది. ఇంటర్నేషనల్ సినిమా చాలా బాగుంటది బ్రో. యాక్టింగ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, స్టోరీ ఏం లేకపోయినా సరే యాక్టింగ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. అంటే చాలా మంది సినిమా ప్రేక్షకులు ఏం చెప్తారంటే స్టోరీ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుందని చెప్తారు. మీరు స్టోరీ లేకపోయినా పర్లేదు అన్నారు. ఆ స్టోరీ లేకపోయినా పర్లేదు, అల్లు అర్జున్ యాక్టింగ్ ఎక్కువ ఉంది కదా, యాక్టింగ్ ఎక్కువ ఉంది, ఇంటర్నేషనల్ యాక్టింగ్ ఉన్నట్టుంది సినిమాలో. ఓకే, ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ డే కలెక్షన్ 100 కోర్స్ దాటిపోయినాయి కదా ఆల్రెడీ, ఇంకో 200 రావచ్చు, 300 దాటిపోవచ్చు. అంటే సినిమా రిలీజ్ అవ్వలేదు కదా ఇంకా? అదే రిలీజ్ అయిన తర్వాతనే 300 crores దాటుతుండొచ్చు సినిమా. కలెక్షన్ వచ్చేటప్పటికి RRR రికార్డ్స్ అయినా దాదాపు 300 కోట్లు బ్రేక్ చేయాలనేటట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా బ్రేక్ చేయగలదా? ఖచ్చితంగా బ్రేక్ చేయలేదండి, చేయగలదు. ఎందుకంటే అంటే జక్కన్న కన్నా లెక్కల మాస్టర్ అంత పర్ఫార్మెన్స్ చూపించగలరా? ఈసారి పవర్ఫుల్ ఖచ్చితంగా. మరి ఇక్కడ ఆల్ టైమ్ మన తెలుగు, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ అందరూ మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలంటే వాళ్ళు చాలా కష్టపడాలి. అంటే రాజమౌళిని సుకుమార్ గారు ఢీ కొట్టగలరా? కంపల్సరీ ఢీ కొట్టాలి. యాక్చువల్లీ అల్లు అర్జున్ కి వేరే హీరోలు కాకుండా డైరెక్టర్ పరంగా చూసుకుంటే రాజమౌళిని బీట్ చేయగలరా? ఈసారి ఖచ్చితంగా రాజమౌళికి టాస్క్ ఇది. తర్వాత సినిమా మహేష్ బాబు సినిమా రాజమౌళికి కంపల్సరీ టాస్క్. ఓకే, ఏదేమైనా మరి పుష్ప మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఏ కారణం చెప్పండి? అంటే మీరు ఒక అభిమానం అని కాకుండా ఒక జనరల్ ఆడియన్స్, ఒక సినిమా ప్రేక్షకుడిగా చెప్పండి, సినిమా మీద అంత నెగిటివ్ ఉన్నా సరే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ఎందుకని? అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుందండి సినిమాలో, అసలు వేరే లెవెల్ యాక్టింగ్ కదా ఇది. ఇప్పుడు బాహుబలి 2 లో ప్రభాస్ చేసిండు ఓకే, కానీ అల్లు అర్జున్ ఇంకా అంతకంటే బెటర్ ఉంది కదా యాక్టింగ్. అంటే ప్రభాస్ కంటే అల్లు అర్జున్ ఇంకా బెటర్ యాక్టింగ్ అభిప్రాయం అంతే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే ప్రభాస్ కంటే అల్లు అర్జున్ గారు బాగా యాక్ట్ చేస్తున్నారని ఓడి ఏదైతే చెప్పారో ఆ లెక్కన బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయాలి. అంటే బాహుబలి 2 రికార్డు 2000 కోట్ల రూపాయలు టార్గెట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు. అల్లు అర్జున్ వితౌట్ రాజమౌళి కాబట్టి ఆయన 15 చేసినా ఓకే మాకు. ఓకే, పక్క బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా రేట్లు పెట్టారు కదా, ఇంత రేట్లు పెట్టి సినిమా చూడడానికి ఎవరు వస్తారు అసలు? అంటే 1200 పెట్టారు టికెట్. ఎలా వస్తారు? 3 years అయింది కదా హీరో కోసం. ఇప్పుడు రేట్లు ఇంత 1200, 900, 3000 అని పెడుతున్నారు కదా, సామాన్యులు ఎలా వస్తారు? ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఆ 1200, 900 పెట్టారు కదా, బుక్ చేయాలి ఒకసారి. అంటే ఒక రోజే కదా పెట్టింది, మరి ప్రీమియర్స్ కే కదా 800, 900, 1200 పెట్టింది. తర్వాత 350 కదా పెట్టింది, కామన్ రేటే కదా. యాక్చువల్ గా ప్రీవియస్ చూసుకున్న దేవరదాన్ని చూసుకున్న దానికి అయితే ఇంకో 100 రూపీసే కదా ఎక్కువ పెట్టింది, మనం తక్కువ తగ్గట్లేదు కదా. ప్రీమియర్స్ ఏ కదా మనం 900 పెట్టింది. ఫ్యాన్స్ చూసేది ఈ రోజే చూసేస్తాం, రేపు నుంచి కామన్ ఆడియన్స్ అందరూ చూస్తారు కదా, దాంట్లో తప్ప ఏమున్నది చెప్పండి. మీరు క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్తాను, మీరు ఒక క్వశ్చన్ చెప్పండి. ఆడియన్స్ కి ఫస్ట్ డే చూడాలనుకుంటే కొంచెం కష్టమే కదా అన్నది. 1200 రేట్ అనేది మీకులాంటి ఒక అభిమాని ప్రొడ్యూసర్ డైరెక్ట్ గా అడిగితే చెప్పు ఆగండి బ్రో, క్వశ్చన్ చెప్పండి చెప్తా. ప్రొడ్యూసర్ ని కూడా సేమ్ ఇదే క్వశ్చన్, 1200 రూపాయల టికెట్ అనేది కొంచెం భారం కదా అని మీ టీవీ ఛానల్ పేరు ఏంటిది? పీజే. మీ హిస్టరీ చూస్తా, ప్రీవియస్ వచ్చిన దేవరా బాబు కలికి ఎందుకు రేట్లు వచ్చినప్పుడు అడిగినావా? అది వేరే విషయం. నువ్వు అడిగినావా?
ఇక్కడ ప్రజెంట్ అది కూడా పాస్టే కదా ఇప్పుడు అడిగినా కరెక్ట్ మంచి పాయింట్ అడిగా కానీ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా కాంపిటీషన్ అనేది చాలా బలంగా పట్టుకొని 1200 దేని కాంపిటీషన్ సినిమాల పరంగా కాంపిటీషన్ అనేది కొంచెం పెద్దగా లేపుతున్నారు సిచువేషన్ లో అది ఖచ్చితంగా అచీవ్ చేయగలదా హైప్ ఎంత ఉన్నది హైప్ లేదా బాగా అవునన్నా ఆ టార్గెట్ ని అచీవ్ చేయగలదని మేము ఇగో ఇప్పుడు కూడా చెప్తున్నా మీడియా మీద ఆర్జే టీవీ ఛానల్ కదా పీజేనా ఒక్క నిమిషం పీజే కదా మీరు అన్న 1200 కోట్లు విత్ ఇన్ 10 days లో కొట్టి చూపిస్తుంది లేకపోతే నా ఇన్స్టా ఐడియాకి నా నెంబర్ చెప్తా నాతో డిబేట్ దిగండి నా ఇన్స్టా ఐడి వచ్చేసి యునానిమస్ ఓకేనా నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9618746866 ఓకేనా ఎంత మీ టార్గెట్ నా టార్గెట్ ఖచ్చితంగా 1800 కోర్స్ దాటకపోతే ఫస్ట్ డేనా ఫస్ట్ డే 1800 కోర్స్ దాటాలంటే నువ్వు ఇండియా కూడా ఉండదు పో అమెరికా పో బ్రో అమెరికాలో అయితే ఎట్లుంటే తెలుసా వాళ్ళు 2000-3000 కోట్లు పెట్టి తీస్తారు ఒక్క రోజున వచ్చేది నేను ఒక అభిమానంగా చెప్తున్నా 275 ఎబో గ్రాస్ వస్తుంది విత్ ఇన్ 10 days లో 1000-1200 మీరు అన్న 200 క్రోర్స్ కూడా రీచ్ అవుతుంది యాజ్ పర్ ఈ కాంచెల్ నాన్ బాహుబలి ఉండదు ఈ కాంచెల్ పుష్పరాజ్ అనే ఉంటది రాకపోతే సినిమా ఎండ్ కార్డ్ లో 10 కాకపోతే నా ఇన్స్టా యునానిమస్ నా నెంబర్ కూడా చెప్పినాను చలో నాతో పాటు డిబేట్ దిగండి చూద్దాం ఇప్పుడైనా దిగండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నీకేమైనా ఉన్నాయా ఇంతసేపు క్వశ్చన్స్ అడిగినావు కదా నువ్వు వాళ్ళని అడుగుతాను కదా ఆ క్వశ్చన్స్ నన్ను అడగండి చెప్తా మన పుష్ప 2 రిలీజ్ అవబోతుంది భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అదే విధంగా కొంత నెగిటివ్ కూడా ఉంది ఇవి ఖచ్చితంగా చేసి సినిమా ఏ విధంగా ఉంటుంది అంటారు రిజల్ట్ దుమ్ము లేపుతా సినిమా మాత్రం డైరెక్ట్ ఫ్యాన్ చెప్తున్నా పుష్ప ఎందుకంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీరే చూస్తారు ఒక్కసారి సినిమా అయిపోయినాక బయటకు వచ్చినాక ఆడియన్స్ ఇలా లేస్తుంటే ఒక్కొక్కరికి షేక్ కావాలి బాక్స్ ఆఫీస్ ఓకే అంటే బాక్స్ ఆఫీస్ రికార్డు ఫస్ట్ డే కలెక్షన్ 300 కోట్లు అనేటట్టు టాప్ 500 వచ్చినా మాట్లాడగలరు ఎంత చేసేస్తారు 500కి ఎక్కువనే చేస్తుంది ఇండియాలో ఫస్ట్ టైం 11,500 స్క్రీన్లు ఫస్ట్ పుష్పరాజ్ 11,500 స్క్రీన్ నెంబర్ 1 అంత నెంబర్ 1 హిట్ అవడానికి మీరు ఏమనుకున్నారు కాన్సెప్టా లేదంటే డైరెక్టరా లేదంటే యాక్టింగ్ ఇంకేమనుకుంటున్నారు మీరైతే అన్న యాక్టింగ్ గురించి ఎవరు తెలియదు ఇక్కడ అన్న యాక్టింగ్ యాక్షన్ మొత్తం దద్దరిల్లిపోద్ది అంటే బాహుబలి కేజీఎఫ్ ఏవైతే ట్రిపుల్ రికార్డులు ఉన్నాయో బ్రేక్ చేయగలదా సింపుల్ గా మీరు చూస్తారుగా ఒక్కసారి ఆడియన్స్ బయటికి రాగానే వాళ్ళ ఆనందం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది సినిమా ఏ రేంజ్కి వెళ్ళిపోతుంది మరి సినిమా టికెట్ రేట్ అనేది 1200 పెట్టారు అనేటట్టు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మిగిలిన ఒక అమ్మాయిని అడిగారు దానికి ఆయన తరఫున పెద్దగా సమాధానం అనేది లేదు అంటే టికెట్ ఆ బడ్జెట్ రేట్ అమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు రీజనబుల్ కాదా కొంచెం రీజనబుల్ ఇస్తే మాలాంటి ఆడియన్స్ కొంచెం బాగుంటుంది స్టూడెంట్స్ మామూలుగా ఒక అభిమాని అని అంటే కనీసం 10,000 అయినా పెట్టి చూస్తాడు అది కామనే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకు కూడా కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కొంచెం రేట్ తగ్గిస్తే బాగుంటుంది ఓకే ఫైనల్ గా పుష్ప 2 రిజల్ట్ ఏ విధంగా ఉంటది బద్దలు కొడుతుంది పుష్ప పక్కా 100% పక్కా మచ్చ వచ్చాడు ఫీల్డ్ లోకి మచ్చ చెప్పండి ఇప్పుడు పుష్ప రిజల్ట్ ఎలా ఉంటది రిజల్ట్ అనేది నువ్వు సినిమా చూసినావా సినిమా చూసి మాట్లాడు వంద కోట్లు పెట్టుకున్నా తప్పులేదా టికెట్ సినిమా 100 కోట్లు కాదు 100 కోట్లు పెట్టామని సరిపోదన్న సినిమాకి రిలీజ్ రిజల్ట్ ఎలా ఉంటది హిట్ సూపర్ బ్లాక్ బాస్టర్ బంపర్ హిట్ ఏమనుకున్నాను నీకు అల్లు అర్జున్ అంటే ఎందుకు అభిమానం నువ్వు ఒక మచ్చవి నువ్వు ఒక కేశవ క్యారెక్టర్ అనుకో నీకు అల్లు అర్జున్ అంటే ఎందుకు అభిమానం పిచ్చి ప్రాణమరా ఎందుకు యాక్టింగ్ ఆ స్టెప్ చచ్చిపోయే ముందు ఆ స్టెప్ చూసి చచ్చిపోవాలి అన్ని ప్రతి ఒక్క హీరో పాటలు ఏమేమి ఉన్నాయే పుష్పవి అన్ని పాటల స్టెప్ చూడాలి సినిమా అన్నాడు సినిమా చూడు చూసినాక మాట్లాడి
నువ్వు రేపు చూడు అన్ని కబ్జా అయిపోతాయి మళ్ళా అట్లుంటే మన సినిమా చూస్తే. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందంట? ఎన్ని కోట్లు అంటే మన 2,000 పక్క 2,000కి అమ్మా మొగుడు. బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేస్తుందా ఖచ్చితంగా? దానికి అమ్మా మొగుడు